అత్తమ్మ టీవీకి స్వాగతం. అత్తమ్మ టీవీలో ఈరోజు ఇన్స్టెంట్ బ్రెడ్ ఊతప్పం ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఎంత రుచిగా ఉండే బ్రెడ్ ఊతప్పం ఈజీగా తయారు చేసుకోవచ్చు. దీని తయారీ కోసం కావలసిన పదార్థాలు: బ్రెడ్ స్లైసెస్ 6, మైదా పిండి 3 టేబుల్ స్పూన్లు, బొంబాయి రవ్వ లేదా సూజీ 3 టేబుల్ స్పూన్లు, కట్ చేసుకున్న కొత్తిమీర 2 రెమ్మలు, చిన్నగా కట్ చేసుకున్న టమాటాలు 2, పెరుగు 1/2 కప్పు, చిన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి 1, ఉప్పు రుచికి సరిపడా, జీలకర్ర 1/2 టీ స్పూన్, తరిగి పెట్టుకున్న అల్లం 1/2 టీ స్పూన్, నూనె ఊతప్పం వేయించుకోవడానికి సరిపడినంత. ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాము. ముందుగా బ్రెడ్ స్లైసెస్ తీసుకొని బ్రౌన్గా ఉన్న పార్ట్ని కట్ చేసుకోవాలి. అంటే బ్రౌన్గా ఉన్న ఎడ్జెస్ మొత్తం కట్ చేయాలి. ఆ తర్వాత బ్రెడ్ పీసెస్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే గ్రైండ్ చేయడం ఈజీ అవుతుంది. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసుకున్న బ్రెడ్ ముక్కలు వేయాలి. అందులోనే మైదా పిండి వేయాలి, బొంబాయి రవ్వ వేయాలి, పెరుగు వేయాలి, తగినంత ఉప్పు వేసుకోవాలి. తగినన్ని వాటర్ వేసుకొని దోసల పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి. దోసల పిండి ఏ కన్సిస్టెన్సీలో ఉంటుందో అలా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మరీ పలుచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మూవీ క్లిప్లో చూపించిన కన్సిస్టెన్సీ వచ్చేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ రావాలి. అవసరమైతే కొద్దిగా వాటర్ వేసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి దోసల పెనం పెట్టి వేడి చేయాలి. పెనం వేడయ్యేలోపు ఒక బౌల్ తీసుకొని అందులో టమాటా ముక్కలు వేయాలి, అలాగే కొత్తిమీర వేయాలి, పచ్చిమిర్చి వేయాలి, అల్లం ముక్కలు వేయాలి, అలాగే జీలకర్ర కూడా వేయాలి. ఇవన్నీ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. దోసల పెనం వేడైన తర్వాత గుంట గరిటె తీసుకొని ఊతప్పం పోసుకోవాలి. ఎక్కువగా స్ప్రెడ్ చేయకూడదు. గరిటెతో ఒక గరిటెడు పిండి వేసి వదిలేయాలి. దాని మీద వెజిటబుల్ ముక్కలు వేయాలి. కావాలనుకుంటే మరికొన్ని వెజిటబుల్ ముక్కలు కూడా వేసుకోవచ్చు. క్యాప్సికమ్, ఉల్లిపాయ ఇలా ఏవైనా వేసుకోవచ్చు. దాని మీద నెయ్యి లేదా నూనె స్ప్రెడ్ చేసుకుంటూ ఊతప్పం కాల్చుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చాలి. అడుగున మంచి బ్రౌన్ కలర్ రావాలి. అలా వచ్చేంత వరకు కాల్చి రెండో వైపు తిప్పాలి. మంచి కలర్ వచ్చిన తర్వాత ఊతప్పాలని రెండో వైపు తిప్పి కాల్చుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలి. బాగా కాలింది అనుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేడివేడి ఊతప్పాన్ని సర్వ్ చేసుకోండి. ఎంత రుచిగా ఉండే ఇన్స్టెంట్ బ్రెడ్ ఊతప్పం రెడీ అయిపోయింది. వీటిని ఏదైనా చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. రుచికరమైన ఇన్స్టెంట్ బ్రెడ్ ఊతప్పం మీరు కూడా ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. ఈ రెసిపీ టెక్స్ట్ కోసం attamaTV.com చూడగలరు. ధన్యవాదములు.